తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మాట అంటే మాటే అనేటువంటి ప్రక్రియలో భాగంగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తెలంగాణలో ఉన్నటువంటి కుల సర్వే నిర్వహించి డెడికేషన్ బీసీ కమిషన్ వేసి దాని తదుపరి దాన్ని సమీక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘం వేసి దాని తదుపరి కేబినెట్ లోపల చర్చ చేసి ఆ కేబినెట్ చర్చను శాసనసభలో ఉంచి శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి ఆ బిల్లులను గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పంపి ఆ బిల్లులు గౌరవ గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి ఆమోదానికి పంపిన అంశం అందరూ మీకు తెలుసు. ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు ఆమోదించాలని ఢిల్లీకి వెళ్లి కూడా దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలతో 2 దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి తెలిసే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. గౌరవ గవర్నర్ గారిని అన్ని రాజకీయ పార్టీల పక్షాన పోయి దీనికి వెంటనే పరిష్కార మార్గం చూపెట్టి చట్టబద్ధత కల్పించమని కోరినాం. గతంలో ఉన్నటువంటి న్యాయస్థానాల తీర్పుకు అనుగుణంగా అది ఇందిరా సహాని కేసు కావచ్చు, కృష్ణమూర్తి కేసు కావచ్చు, ఏ కేసు అయినా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద ప్రామాణికమైన లెక్కలుంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిధి దాటనప్పుడు రాష్ట్రాల లోపలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి మాట ప్రకారంగా ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వము వర్సెస్ రాష్ట్రపతి రాజ్యాంగంలో ఉన్నటువంటి గవర్నర్ల యొక్క పెండింగ్ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 3 నెలలు ఆమోదించినట్టయితే వాటిని డీమ్డ్ టు బి ఎగ్జిక్యూషన్ ఆమోదించుకున్నట్టుగానే భావించే విధంగా మరి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులను లెక్కలో ఉంచుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీల అభిప్రాయ ప్రకారంగా ఉన్నటువంటి ప్రామాణిక లెక్కల ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు ముందుకు పోవడానికి జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 9 ఇచ్చే సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల మంత్రులంగా, తెలంగాణ ప్రజాప్రతినిధులంగా, తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్లే హక్కు ఉంది. న్యాయస్థానం దర్వాజాలు 24 గంటల లోపల ఉంటాయి. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. ఇలా మేమెవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇస్తున్నాడు కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ 8వ తారీఖు వింటాం. మీ ఎన్నికల నోటిఫికేషన్ కానీ మీ ప్రక్రియ కొనసాగించుకోవని చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో ఒక ఆడ పురిటినప్పుడు దాన్ని బయట పడాల్సి వస్తుంది. మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురిటినప్పుడు అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఇలా ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. అలా నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదులు, ఒక బలహీన వర్గాలు, ఒక దళిత సంఘాలు, ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా అక్కడ పడేటువంటి మన వాదనను వినిపించడానికి సోమోటోగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయపరమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు శాసనసభలో చర్చ జరిగినప్పుడు లేదా బయట రాజకీయ వేదికలలో బలహీన వర్గాలకు సంబంధించి పూర్తిగా 100% మా రాజకీయ పార్టీ మద్దతు అని చెప్పడమే కాదు, శాసనసభలో నిజంగా కూడా
మరి బిల్లు ఏకగ్రీవంగా పాస్ కావడానికి సహకరించినారు. ఇవాళ నేను శ్రీహరి గారు తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల నాయకత్వం అన్ని రాజకీయ పార్టీలకు ఇంక్లూడ్ కాంగ్రెస్ పార్టీతో సహా హైకోర్టులో 8వ తారీఖు నుంచి వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. నేను ఆ రోజు కూడా శాసనసభలో బిల్ పాస్ అయ్యేటప్పుడు మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది చాలా ప్రతిబింబిస్తుంది, తప్పకుండా ఇది ఒక పరిగణలోకి తీసుకోబడే అంశమని నేను అనేక సందర్భాల్లో ఆ రోజు చెప్పినాం, అందరికి విజ్ఞప్తి చేసిన. ఏకాభిప్రాయంతో జరిగిన బిల్లుకు సంబంధించి శాసనసభ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీగా మళ్ళొక్కసారి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ సామాజిక న్యాయానికి సామాజిక విప్లవానికి మార్గదర్శకత్వం మా రాజకీయ పార్టీగా మేము దీనికి 100% సహకరించడమే కాదు, శాసనసభలో బిల్లులో కూడా మేము మద్దతు ఇచ్చినామని చెప్తూ ఒక అఫిడవిట్ కానీ మీ లీగల్ సెల్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ బెంచ్కి కానీ పూర్తి సవివరంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వాదన లోపల సామాజిక న్యాయ వాదనకు బలాన్ని ఇవ్వమని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము చేసే విజ్ఞప్తి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్తో పాటుగా టీఆర్ఎస్తో పాటుగా బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, లోక్సత్తా, జనసత్తా, జనసేన అన్ని రాజకీయ పార్టీలు మేము రాజకీయ పార్టీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో ఉన్నటువంటి పార్టీలతో సహా బయట కూడా అందరూ ఈ సామాజిక న్యాయ నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి, తప్పకుండా 42% రిజర్వేషన్లను కొనసాగించే విధమైనటువంటి అభ్యర్థనను గౌరవ చీఫ్ జస్టిస్ కు బెంచ్కు ఇవ్వమని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ స్పందించి ప్రత్యక్షంగా పర్సనల్ కూడా మేము ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోటి అదేవిధంగా పార్టీ అధ్యక్షులతో కూడా నేను గారిని కొండ సురేఖ గారు కానీ లేదా వాకిటి శ్రీ గారితో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ పెద్దలు అందరం కూడా పోయి కలుస్తాం. ఇలా రాజకీయమైనటువంటి బేషిజాలకు సంబంధించిన అంశం కాదు. 29 రాష్ట్రాల్లో దేశంలో అనేకమైన అంశాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 90-80% రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ 50% క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 50% క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ 50% క్యాప్ ఎత్తేయబడింది. కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా జరుగుతాయి. కానీ ఇలా ఒకటే ఒక మాట అందరికీ, బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది, ఇలా దసరా పండుగ వస్తూ ఉంది. తెలంగాణలోని కానీ దేశవ్యాప్తంగా బలహీన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తా ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు జితనే ఆబాదీ ఉతనే ఇచ్చేదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో నోటికాడి ముద్దను ఎగ్గొట్టే ప్రయత్నం వద్దు. మళ్ళీ చెప్తాను, మేము ఎవరి కంచంలోకే తీసుకొని తిట్టలేము. ఎవరిని అన్యాయం జరిగే విధంగా మా చర్య లేదు. మేము మా వర్గాలకు సంబంధించి న్యాయం జరగమని కోరుతా ఉన్నాం. దీన్ని ప్రస్ఫుటంగా ఘర్షణ లేదు, అభ్యర్థన న్యాయపరంగా అడుగుతా ఉన్నాం, చట్టపరంగా చేసుకుంటా ఉన్నాం. చట్టం ప్రభుత్వంలో చేతిలో పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాలు కూడా మాటలకు శాసనసభలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం.